పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ మరియ తల్లి యొక్క జపమాల రాణి యొక్క దీవెనలు మనపై ఉండాలని కోరుకుందాం. అక్టోబర్ 8వ తారీఖు బుధవారం. మరి జపమాల రాజ్ఞి పండుగను కొనియాడుచుని ఈ శుభ సమయాన 8వ రోజుగా మిమ్మల్ందరినీ కూడా ధ్యానాంశానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. అనుగ్రహం అంటే ఏంటి? దేవుడే ఆ అనుగ్రహం అని గ్రహించాలి. దేవుడు ఏదైతే అయి ఉన్నాడో అది ఆయనే అనంత శక్తి, ఆయనే సంపన్నుడు, ఆయనే వెలుగు, ఆయనే సత్యం, ఆయనే జీవం, ఆయనే మనకు సర్వస్వం. ఇలా మంచి అనబడేది అంతా ఆ దేవుడే. మానవుడు తాను ఏదైనా ఆశించినప్పుడు తనకు అన్ని అనుగ్రహించగల దేవుని ఆశ్రయించి వాటి కోసం అర్థిస్తూ ఉంటాడు. అతనికి ధనం అవసరం, అప్పుడు ఆ ధనాన్ని ఇమ్మని ఆదుకోమని అడుగుతాడు. సర్వసంపన్నుడైన దేవుడు అతన్ని ఆదుకుంటాడని ఆశ. అలాగే జీవం కోరుకొని మానవుడు దేవుని ఆశ్రయిస్తాడు. దేవుడు తాను ఏదైతే అయి ఉన్నాడో దానిని మనిషికి ఇస్తాడు. అలా ఇచ్చే వాటిని అనుగ్రహం అంటూ ఉంటాం. ఇప్పుడు దేవుడు జీవం ఇచ్చాడు అంటే దేవుడు ఆ నరునికి దొరికాడు. ఆయనే జీవంగా నరుని వద్దకు వచ్చాడు. దేవుని వద్ద ఉన్న దాన్ని, తాను ఏదైతే అయి ఉన్నాడో దాన్ని మానవునికి ఇచ్చాడు. అలాగే దేవుడు స్వయంగా తనకు తానే ఆశ్రయించిన మనిషికి దొరుకుతూ ఉన్నాడు. దాన్నే మనం అనుగ్రహం ఇవ్వడం అంటూ ఉన్నాం. దేవమాత విషయంలో దేవదూత దేవుని వద్ద నుండి వచ్చింది. యెషయా ఒక దర్శనం చూశాడు. ఎప్పుడు దేవుని సన్నిధిలో ఆయనను పవిత్రుడు 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 అంటూ కీర్తించే దేవదూతలను చూశాడు. దేవుడు తన మహిమతో స్వర్గంలో సింహాసనాసీనుడై ఉండగా దూతలు ఆయన్ని స్తుతించటం చూసి కంగారు పడ్డాడు. సాక్షాత్తు దేవుణ్ణి నేను దర్శించుకున్నాను. ఈ దర్శనం నా ప్రాణాల మీదకు తెచ్చినట్లే ఉంది. అంతటి పవిత్రుడైన ఆ దేవుని దర్శనం పొందిన నేను చనిపోతాను కదా అని కంగారు పడ్డాడు. పవిత్రుడైన దేవుని దర్శించిన వాడు ఆ పవిత్రతను తాళలేక చనిపోతాడని యూదుల భావన. అందుకే అలా ఊహించాడు. అలాంటి పవిత్రుడైన దేవుని సన్నిధిలో నిత్యం అనగా సృష్టి ఆరంభం నుండి నివసించు దేవదూత అయిన గాబ్రియేలు దేవుని ఆజ్ఞ మీద ఆయనే స్వయంగా ఆదిలోనే సిద్ధపరచిన ప్రణాళికను ప్రకటించటానికి మరియమాత వద్దకు వచ్చింది. దేవదూత తన పని మీద గాక దేవుని పని మీద నిమిత్తం ఆయనే పంపగా వచ్చిందని గ్రహించాలి. ఆ దూత మాటలు ఆ దేవుని మాటలే. దేవుడే స్వయంగా ఆ మాటలు మరియమాతకు విశదం చేశాడు. సామాన్య స్త్రీ అయిన మరియ అసమానమైన రీతిలో దేవునికి అతని చిత్తానికి తల వంచడం, అప్పటి వరకు దుష్టరాజ్యాన్ని ఏలుతున్న సాతానుకు తలవంపులు అపజయం తెచ్చిపెట్టడం, దాన్ని వినాశనాన్ని శాసించడం అంతా జరిగిపోయింది. కాబట్టే మంగళవార్త నూతన శకానికి అంకురార్పణం చేసింది. ఒక కొత్త సృష్టిని ఈ లోకంలో ఆవిర్భవింపచేసింది. దేవదూత మరియమాతను అనుగ్రహ పరిపూర్ణురాల అని పిలిచింది. అనగా ఈ మాటతో దేవమాత ఎవరు అన్న నిగూఢ సత్యం దాగి ఉంది. ఈ మాటలోనే దేవునికి మనపై గల అనంతమైన ప్రేమను చూడవచ్చు, ఆయన ప్రణాళికను గ్రహింపవచ్చు అనేది చాలా ముఖ్యమైన విషయం. దేవుడు మనలను ప్రేమించి వారి కోసం ఎంతకు సిద్ధపడ్డాడంటే ఒక నూతనమైన సృష్టిని నిశ్చయించుకున్నాడు. అందుకే మరియమాతను ఒక నూతనమైన సృష్టిగా జన్మ పాపం సోకుండా రూపొందించి తనదైన సాన్నిధ్యంతో నింపాడు. అనగా తన అనుగ్రహాలతో నింపాడు. ఈ విధంగా తన రక్షణ ప్రణాళికకు అంకురార్పణ చేశాడు. అందుకే మరియమాత
నూతన జాతి అయిన స్త్రీ సభకు సూచకంగా ఉంది. ఎందుకంటే దేవుడు ఈ స్త్రీ సభను కూడా పవిత్రపరచుకోవాలని తన రక్షణ కార్యాన్ని చేపట్టాడు. కాబట్టి స్త్రీ సభ కూడా నూతన సృష్టి అని గ్రహించాలి. మరియ మాత దేవుని అనుగ్రహాలతో నింపబడింది, పరిపూర్ణంగా నింపబడింది. ఎంతగా నింపబడిందంటే దేవుడు తాను ఇవ్వగలిగిన అన్నింటినీ ఆ అమ్మకు పరిపూర్ణంగా ఇచ్చి ఆమెను దేవునికే జన్మనివ్వగల దేవుని తల్లిగా రూపొందించుకున్నాడు. అందుకే పునీత బెర్నార్డ్ మరియ మాతను గూర్చి చెబుతూ, అమ్మా, నీవు దేవుని అనుగ్రహాలతో పరిపూర్ణంగా నింపబడ్డావని గ్రహించినప్పుడు నీవు చాలా సంపన్నురాలివిగాను తన అనుగ్రహాలను అన్నింటినీ ఇచ్చివేసి ఆ దేవుడు నీ ముందు ఏమీ లేనివాడిగా నాకు అగుపిస్తూ ఉన్నాడు అన్నాడు. పునీత బెనువెంతూర్ గారు దేవుడు కూడా ఆమెను ఇంకా గొప్పగా మార్చలేనంతటి గొప్ప స్థితిలో ఆమె రూపొందించబడింది అన్నాడు. తల్లి ఘనత బిడ్డను బట్టే యేసు ఎంత గొప్పవాడు అన్న విధానాన్ని బట్టి తల్లి మరియ మాత గొప్పతనం ఆధారపడి ఉంటుంది. దేవుని తల్లి అయిన మరియ మాతను ఇక దేవుడు కూడా మరింత గొప్పగా చేయలేడన్నంత గొప్పగా ఘనత సాధించింది అని కొనియాడాడు. దేవుని తర్వాత అంతటి ఘనతను కలిగిన ఆమెకు దేవునిచే సృష్టించబడ్డ ఆ అనంత విశ్వంలో కానీ, భూలోకంలో మనుషుల మధ్య కానీ, స్వర్గంలో కానీ, పునీతుల సమూహంలో కానీ, దేవదూతల గణములలో కానీ ఆమె ఘనతకు, శక్తికి, సుగుణాలకు సాటి రాగలిగి, ఆమెకు సరితూగగలిగి దగ్గరగా రాగలిగిన వారి లేరని నిశ్చయంగా చెప్పవచ్చు. అంతటి అనుగ్రహాలతో దేవుడు మరియ మాతను నింపాడు అన్నది వాస్తవం. దేవుడు ఆమెను పరిపూర్ణమైన తన అనుగ్రహాలతో నింపాడు అనగా దేవుడు ఆమెను తన దైవ సాన్నిధ్యంతో నింపాడని గ్రహించాలి. మనం ఆమెను ప్రార్థించినప్పుడు ఆమె ద్వారా దేవునిని ప్రార్థిస్తున్నామని గ్రహించాలి. మరియ మాత దేవుడు ఏర్పరిచిన ఒక మధ్యవర్తిని. మరియ మాతను ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఆమె జీవితంలో చేసిన ఈ ఘనకార్యం మదిలో మెదులుతుంది. ఆ దేవునికే మన స్తుతులు, స్తోత్రాలు చెల్లుతాయని గ్రహించుకోవాలి. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రేమిస్తారు. ప్రతి తండ్రి పిల్లవాడు తనంత కావాలని కోరుకుంటాడు, లేదా తనకన్నా గొప్పవాడు ప్రయోజకుడు కావాలని, తన స్థాయిని మించి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని ఆశపడతాడు. నా భావనలో మరియ మాతను దేవుడు తన రక్షణ ప్రణాళికలో వినియోగించుకునే సాధనంగా ఆదిలోనే నిర్ణయించుకున్నాడు. ఆమెను లోక మాలిన్యం సోకకుండా జన్మ పాప రహితోద్భవిగా రూపొందించాడు. మానవ మాతృలే తమ బిడ్డల విషయంలో స్వార్థం లేని ఆలోచన చేస్తే తనకు ప్రియపుత్రికగా, తన తనయునికి అనురాగం గల తల్లిగా, ప్రేమమూర్తి అయిన ఆత్మస్వరూపికి ఆలయంగా ఆమెను దేవుడు నిశ్చయించినప్పుడు ఆమెకు అంతటి స్థితిని అనుగ్రహించాడు అని చెప్పటంలో అతిశయోక్తి లేదు. ఎవరు ఈ మాతను శరణు వేడుతారో వారు ఆమె మధ్యవర్తిత్వం వల్ల ఉత్తి చేతులతో వెళ్ళరు. ఈ విధంగా వెళ్ళటం ఎన్నడూ నేను చూడలేదు అన్నాడు పునీత బెర్నార్డ్ గారు. దేవదూత మరియను ఆనందించమన్నది. ఈ భావం ప్రవక్తల ద్వారా ప్రవచించిన మెస్సియా రాక ద్వారానే వచ్చే ఆనందాన్ని సూచిస్తుంది. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం, జఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం నుండి 17వ వచనం వరకు. మెస్సియా రాక ఈ సృష్టికి నూతన ఉత్తేజాన్ని ఇస్తుందని ఇజ్రాయేలీలకు ప్రవక్తలు ముందే ప్రవచించారు. ప్రియా స్నేహితులారా, మరి ఈనాటి యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా అనుగ్రహము ఏమిటి అని మనం ధ్యానిస్తే దేవుడు తనకున్నదంతటిని కూడా
మనకు ఇవ్వటం అని ఈనాటి ధ్యానాంశంలో ధ్యానిస్తూ ఉన్నాం. మరి తనకున్నదంతయు కూడా మరి తల్లికి ఇచ్చి ఆమె ముందు, అమ్మా నేను నీ ముందు నిలబడి ఉన్నాను, ఈ లోకరక్షకుడిగా జన్మించటానికి, ఈ లోకాన్ని రక్షించడానికి నీవు ఓకే చెప్తే నేను సిద్ధంగా ఉన్నాను అంటూ ఆ తల్లి ముందు నిలబడి ఉన్నాడు. ఈనాడు మనల్నందరినీ కూడా ఆయనను ప్రేమించమని, ప్రేమించిన వారికి నిత్య జీవం ఉందని, విశ్వసించిన వారికి పరలోక భాగ్యం ఉందని రూఢిగా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, మరి ఆ రక్షకుడు వసుకున్నటువంటి ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని అనుదినం నెమరు వేసుకుందాం. మన క్రైస్తవ జీవితంలో ప్రభువుకి చోటిస్తూ ఆయన సంపాదించిన రక్షణ భాగ్యం మనదిగా చేసుకొని ఆనందించుదాం. జపమాల మాత మా